తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన ఉద్యోగ ఉపాధ్యాయులు ఇవాళ జీత భత్యాలు సమస్యల పరిష్కారం కోసం అడుక్కునే దుస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. తపస్ ఆధ్వర్యంలో కరీంనగర్ సీతారాంపూర్లో నిర్వహించిన అధ్యాపక ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీఏలు పెండింగ్ బిల్లులతో పాటు జీపీఎఫ్ దాచుకున్న సొమ్మును కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఉద్యోగులు సహా ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయని సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసమ్మతి పేరుతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. కాంగ్రెస్ మోసపూరిత విధానాలకు గుణపాఠం చెప్పే సమయం ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో మీ ముందుకు వచ్చిందన్నారు. మీకోసం పోరాడుతున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్కా కొమరయ్య, అంజిరెడ్డిలను గెలిపించాలని పిలుపునిచ్చారు. కమిషన్ కోసం కక్కుర్తిపడి ఇవాళ కనీసం మీ సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి ఇవాళ ప్రభుత్వం దగ్గర లేదు. కానీ ప్రశ్నించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ సమస్య రైతుల కోసం కొట్లాడింది మేమే, నిరుద్యోగ సమస్యగా కొట్లాడింది మేమే, నిరుద్యోగం మార్పు చేసింది మేము, నిరుద్యోగం చచ్చిపోతే పాటలు మోసింది మేము, రైతు సమస్యలను కొట్లాడింది మేము, మహిళా సమస్యలు కొట్లాడింది మేము, విద్యార్థి సమస్యలు కొట్లాడింది మేము, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యది మేము. ఇంత కొట్లాడితే కనీసం ఇలా ఇక్కడ కూడా మమ్మల్ని ఇన్ని రోజులు కూడా ప్రోత్సహించే ప్రయత్నం ఏ వర్గం చేయలేదన్న. ఇది ఒక మంచి అవకాశం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాలాంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ భావాచారం హిందూ భావాచారం ఒక క్రమశిక్షణ గల పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా కుమ్రే గారిని, మా అంజిరెడ్డి గారిని గెలిపిస్తే, అక్కడ సర్వోత్తమ్ రెడ్డి గారిని గెలిపిస్తే ఇలా మా కార్యకర్తలకు కానీ ఈ తెలంగాణ సమాజానికి ఒక భరోసా ఇచ్చిన వారిగా మీరు మిగిలిపోతారు. ఇలా తెలంగాణ సమాజం పేదోళ్ళంతా ఆలోచిస్తున్నారు. మేము మోసపోయినాం, కాంగ్రెస్ పార్టీ వంతు నెరవేరుస్తుంటే మేము ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన విధానం చూసి మేము మోసపోయినాం, మాకు ఓటేసే అవకాశం లేదని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నది. కానీ ఇప్పుడు అవకాశం ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ కానీ ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మన తెలంగాణ సమాజం మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుందన్న. ఇలా మా కార్యకర్తల భవిష్యత్తు మీ చేతిలో ఉందన్న. మా కార్యకర్తలందరూ 2 చేతులు జోడించి మొక్కుతున్నా మీ అందరికీ. మా భవిష్యత్తుని కాపాడండి, మీకోసం కొట్లాడినా మా భవిష్యత్తుని కాపాడండి. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని ఓటేసి మోసపోయినా ఈ తెలంగాణలో పేదోళ్ళ బతుకులు కాపాడని చెప్పి ఈ తెలంగాణ సమాజం 2 చేతులు జోడించి మీ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను వేరుకుంటున్న విషయాన్ని ఒక్కసారి ఉద్యోగ వర్గాలు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏడుతున్న ప్రజలు పేదోళ్ళు చచ్చిపోతున్నా ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. వాళ్ళ రైతులు సంతోషంగా లేరు, ఉపాధ్యాయులు సంతోషంగా లేరు, ఉద్యోగులు సంతోషంగా లేరు. 2 లక్షల